హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సిన్సియారిటీ ఖరీదు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. కథలోకి వెళ్ళిపోదామా? ఆట వచ్చిందమ్మా, మా పనివాడి కేక. బొట్టు దిద్దుకుని బయటికొచ్చాను. వికారాబాద్లో మా మామయ్య కొడుకు పెళ్ళి. వాడు తమ్ముని కంటే ఎక్కువగా మెదిలినవాడు. పెళ్ళికి వెళ్ళి తీరాలి. వికారాబాద్ వెళ్లే రైలు బళ్ళు సమయానికి బయలుదేరితే ఆ రోజు వింత పని ఏదైనా జరుగుతుందని వాడుక. వెళ్ళి ఆటోలో కూర్చున్నాను. మీరు భోజనానికి వస్తారా? మా పనివాడి కేక. సాయంత్రం వస్తాను, ఉన్నవాళ్లకే వండే. పోనీవయ్యా. అమ్మ ఆగండి, ఆపాడు. మా చాకలివాడొచ్చాడు. ఏమిట్రా విసుగ్గా అడిగాను. మా అక్కను అత్తగారేదో అన్నారంట, మా అమ్మ వెళ్ళాలంట, 5 రూపాయలు అడుక్కు రమ్మంది. మారు మాట్లాడక 5 రూపాయలు ఇచ్చాను. పోనీవయ్యా. క్రాంతి. ఓహ్, ఏమిటండి? నైట్ డ్రెస్తో వచ్చే శ్రీవారిని అడిగాను. నా షర్టు బయట పెట్టావా? తీసుకోండి. మండిపోయింది. మహా బండి టైంకి బయలుదేరినట్టు ఏమిటా తొందర అంటున్నా వినిపించుకోకుండా ఆటోని పోనిమ్మన్నాను. 10 నిమిషాలే ఉంది సమయం. రైలు వేగం ఎంతుంటుందో కానీ నా హార్ట్ బీటింగ్ మాత్రం హెచ్చింది. నాంపల్లి స్టేషన్ ఫర్లాంగ్ దూరం ఉందనగా బర్రమంటూ ఆటో ఆగిపోయింది. ఏమిటయ్యా? ఏం లేదు అని హ్యాండిల్తో కుస్తీ పట్టసాగాడు ఆటో డ్రైవర్. ఇక లాభం లేదని మీటర్ చూసి డబ్బులిచ్చేశాను. నడక ప్రారంభించాను. నిజంగా పెళ్లిళ్లలో పట్టుచీరలు కట్టుకోవాలని రూల్ ఎవరు పెట్టారో కానీ వాళ్ళకి పాపం చుట్టుకోవాలి న్యాయానికి. ఉక్క. దానికి తోడు 7:30కే సూర్యుడు తన ప్రతాపం చూపాడు. స్టేషన్కి చేరేసరికి నీరు గారిపోయాను. అద్దంలో చూసుకోలేదు కానీ పగటి వేషంలా తయారై ఉంటుంది నా అలంకరణ. కొంపదీసి నేల ఈనిందా అనుకున్నాను మనసులో. స్టేషన్లో జనం విపరీతంగా ఉన్నారు. బండి వెళ్ళిపోయే ఉంటుంది. పోర్టర్, సినిమా షూటింగ్ అవుతుందా అన్నాను. నాకు బాగా తెలుసు, షూటింగ్ అనగానే మూగుతారు జనం. షూటింగ్ లేదు, బొంబాయి బండి ఢిల్లీ బండి ఒకేసారి వచ్చినాయి తల్లి. అతను ఎవరి కోసమో చూస్తున్నాడు. మేలు వెళ్ళిపోయిందా? నేను వికారాబాద్ వెళ్ళాలి. టైం అయింది, జల్దీ జల్దీ ఎళ్ళు. వాడు మాటలో చూపిన జల్దీ నడకలో చూపించబోయి 2-3 ఢీకొన్నాను. 5 నిమిషాలకి బుకింగ్ కౌంటర్ చేరుకున్నాను. ఊపిరి ఆడనట్టుంది. క్యూ కొండవీటి చాంతాడులా ఉంది. అవునులే, మాలాంటి వారి పెళ్ళికి ఎందుకు వస్తారు? తమ్ముడంటే ఉత్తుత్తి ప్రేమేలే. అందరూ నిష్ఠూరమాడుతున్నట్లు అనిపించింది. ఆ క్యూలో మా బంధువుల అబ్బాయి కనిపించాడు. యురేకా అని ఆర్కిమెడిస్లా అరవాలనిపించింది. అతన్ని చూశాక నా ఆనందం ఏం చెప్పను. ఎవరెస్ట్ ఎక్కినప్పుడు టెన్సింగ్ కూడా పొంది ఉండడు అంత ఆనందం. బాబు, నాకు ఒక టికెట్ తీసుకురా. మంచిదక్కా, అమ్మ వాళ్ళంతా బండిలో ఉన్నారు, మీరు వెళ్ళండి అన్నాడు. జనాన్ని తప్పించుకుని తలపై పెట్టే బెడ్డింగ్తో వచ్చే కూలీలతో మొట్టికాయలు తింటూ మరో లీటర్ చెమట వడిపించి ప్లాట్ఫారం చేరుకున్నాను. బండి ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది. మొదటి డబ్బా దగ్గర ఆగాను. ఓ ముస్లిం కుటుంబం తమ తోషా టిఫిన్ విప్పి అప్పుడే భోజనం మొదలుపెట్టారు. ఎక్కబోయాను. వాళ్ళంతా కోరస్గా దిగిపోమన్నారు. ఉత్తరో రిజర్వేషనా? చెప్తే మీకీ కాదు మాకీ చుట్టములు వస్తాయి. బలవంతంగా నేను ఎక్కినా దింపేసేలా ఉన్నారు. పక్క కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అంతే. ఒక ముస్లిం స్త్రీ ఆప్యాయంగా భర్తకు చిన్న ప్లేట్లో అన్నం పెడుతుంది. నాకు అనుమానం వచ్చింది. మేల్లో భోజనాల గొడవ ఉండదు. ఉన్నా ఏ 12కో. సూర్యోదయంతోనే భోజనాల వైభవం ఒక బీదర్ బండిలోనే చూస్తాం. అంటే ఉదయం వెళ్లాల్సిన బీదర్ బండి వెళ్ళలేదన్నమాట. మరో కంపార్ట్మెంటులో ఎక్కబోయాను. క్యూలో నించున్న మా బంధువుల అబ్బాయి వగరుస్తూ వచ్చాడు. అప్పుడే గార్డు పంచజెండా పట్టుకున్నాడు. తెచ్చావా బాబూ? డబ్బులు ఇవ్వబోయాను. లేదండి, బెల్ వినిపించి పరిగెత్తుకొచ్చాను. మరెలా? మీకెందుకు, మీరెక్కండి. బేగంపేటలో అలా బండి ఆగగానే ఇలా దూకి టికెట్లు తెస్తాను అన్నాడు. ఇది మోసం కాదా? మనం కావాలని చేస్తున్నామా? పరిస్థితి అలా వచ్చింది, ఎక్కండి. అతను ఎక్కాడు. నేను ఎక్కాను. కానీ సీటుపై నిశ్చింతగా కూర్చోలేకపోయాను. టీసీ వచ్చి అడిగితే ఎంత అవమానం. అది కాక టికెట్ లేక ప్రయాణం చేయడమా? పరిస్థితి టీసీకి వివరిస్తే ఆ పని చేయాలి. వెంటనే దిగాను. అదృష్టం, టీసీ గార్డు ఏవో మాట్లాడుతూ ఒకే చోటున్నారు. క్షమించండి, దగ్గరగా వెళ్ళాను. పరిస్థితి అంతా వివరించాను. ఇప్పుడు టికెట్ కొనే సమయం లేదండి, తర్వాత బండిలో వెళ్ళండి. పెళ్ళికి వెళ్ళలేనండి అన్నాను. వెళ్ళి కూర్చోండి, నేను బేగంపేటలో వచ్చి మాట్లాడతాను అన్నాడు. అమ్మయ్యా అనుకున్నాను.
కొండంత బరువు దిగింది. సంతోషంగా ఉంది. గాంధీగారు అన్నారు, సమాజాన్ని బాగు చేయాలనే తాపత్రయం కంటే నిన్ను బాగు చేసుకుంటే సమాజం బాగుపడినట్లే అని. నిజంగా చిన్న చిన్న విషయాలలో జనానికి కక్కుర్తి దేనికో. చెప్పి బండెక్కితే ఎంత తేలిక. టికెట్ లేక ఎక్కి బ్రతిమారుతారు. ఇదే ఊపులో న్యాయాన్ని గూర్చి, నిజాయితీని గూర్చి ఓ చిన్న ఉపన్యాసం దంచినట్టు గుర్తు. బండి పెళ్లి కూతుర్లా బేగంపేట చేరుకుంది. మా బంధువులబ్బాయి బండి ఆగటంతోనే ఒక్క దూకు దూకాడు. మరో 5 నిమిషాలకు టికెట్లు తీసుకునొచ్చాడు. అవి తన వారికిచ్చి నిశ్చింతగా నిలబడ్డాడు. బండి కదలబోయే ముందు టీసీ వచ్చాడు. అతని వెనక పోలీస్ కూడా ఉన్నాడు. నిజంగా మన ప్రభుత్వం నిజాయితీని మరోసారి మెచ్చుకున్నాను మనసులో. మేడం, డబ్బు తీయండి. 2 రూపాయల నోటు తీశాను. చిల్లర కోసం చూశాను. 7 రూపాయల చిల్లర తీయండి. అదేమిటండి, అంతగా రేట్లు పెరిగిపోయాయా? రేటేమిటి? 2 రూపాయల చిల్లర టికెట్, 5 రూపాయలు ఫైను. ఫైనా? తెల్లబోయాను. త్వరగా తీయండి మేడం, ఒక్కొక్కరి దగ్గర ఇంతసేపు ఉంటే ఎలా? ఫైన్ ఎందుకో నాకు అర్థం కావటం లేదు. మీకు పరిస్థితి అంతా చెప్పాను కదా అన్నాను రోషంగా. సిన్సియారిటీ ఖరీదు అంటే బాగుంటుంది, ఫైన్ అనే బదులు. అప్పటి వరకు ఎదుటి సీట్లో కూర్చున్న యువకుడు కిసుక్కున నవ్వాడు. టీసీ కొరకొరా చూశాడు. చెప్పి ఎక్కారనే 5 రూపాయలు, లేకపోతే పదండి. పోలీస్ అతను నాకు చెప్తున్నాడు. నేను మా టిక్కెట్లతో తెచ్చేవాణ్ణి కదక్కా, నన్ను పూర్తిగా మోసగాడి కింద జమ కట్టావు అన్నట్లున్నాయి మా బంధువుల అబ్బాయి చూపులు. మాకు నోట్లో నాలిక లేదనుకున్నావా తల్లి? ఇలా జరుగుతుందని ముందే తెలుసు అంటున్నట్టున్నాయి అప్పుడే టికెట్లు తెచ్చుకున్న మరొకతని చూపులు. డబ్బు పోయిందని బాధ కాదు, నిజాయితీ గల దాన్నని బొరియా విరుచుకోబోయి పెద్ద ఫూన్లయ్యాననే బాధపడ్డాను. ప్లీజ్ అన్నాడు టీసీ మరోసారి. లాభం లేదని పర్స్ తీసి 10 రూపాయలు ఇచ్చాను. రసీదివ్వండి అన్నాను. పరువు తీశారు. నా సిన్సియారిటీ కొరగానిదన్న మీరు నా డబ్బు తీసుకోవడానికి వీల్లేదు. ఇస్తానమ్మా, రాయాలా వద్దా? టీసీ కొరకరా చూశాడు. ఆ తర్వాత నాకు చిల్లర రసీదు ఇచ్చారు. అంతవరకు ఉన్న చికాకు మాయమైంది. నా డబ్బు అన్యాకాంతం కాలేదు. ప్రభుత్వానికే పోతుంది అనుకుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా ఉండటం మంచిదే అనుకున్నాను. అరగంట తర్వాత పోలీస్ అతను మెల్లగా సీట్ల కింద గాలించసాగాడు. చిన్న చిన్న బియ్యం మూటలు బయటపడ్డాయి. అతను మూటను చూసి ఉజ్జాయింపుగా రేటులా చెప్తున్నాడు. టీసీ రాసుకుంటున్నాడు. ఈ మూట 2 రూపాయలు సార్. వాడెవడో తల కింద పెట్టుకున్నాడు చూడు. టీసీ పైకి చూశాడు. పోలీసు ఒక గుంజు గుంజాడు. ఎవర్రా? అతను లేచాడు. తాతగారి బండి అనుకున్నావా? ఈ బియ్యం ఎందుకు తీసుకుపోతున్నావు? అతను ఒళ్ళు విరుచుకుని లేచాడు. నిర్లక్ష్యంగా కిందికి దిగాడు. తాతగారి బండి అనేనా అందరూ లగేజీ తీసుకుపోతారు? స్టాప్ నాన్సెన్స్. లగేజీ వేరు, బియ్యం వేరు. బియ్యం 3 పూటల బత్తెం కావాలంటే చూసుకో. బీదర్లో ఇంటర్వ్యూ ఉంది. హోటల్లో ఉండే సత్తా లేదు. ఎక్కడో వండుకుందామని. మరో బస్తా సంచి నుండి ఒక స్టవ్వు, చిన్న గిన్నె తీశాడు. టికెట్ ఏది? టీసీ అనుమానంగా చూశాడు. టికెట్ లేకుండా ఎక్కే అలవాటు ఇంకా కాలేదు. ఇక ముందు అవుతుందో ఏమో తెలీదు అన్నాడు. తీయండి ఫైన్. 1.5 కిలో బియ్యానికి ఫైనా? గింజన్నర బియ్యం అయినా వేస్తాం. అయితే మొదటి ఈ బస్తాలకంతా ఫైన్ వేయండి. లోపల సీట్ల నుండి గుంజాడతను. టీసీ ముఖం వెలవెలబోయింది. పోలీసు ముఖం ఎర్రగా మారింది. అది నీకు అనవసరం హుందాగా చెప్పబోయినా గొంతు కీచుగా వినిపించింది. నాకెలా అనవసరం? ప్రభుత్వం చేసే చట్టాలు, జుల్మానాలు అందరికీ సమంగా ఉండాలి. అవి వారి బంధువులయ్యా? ఎవరో తెలియక అడిగారు. నేను తమాషా చూస్తున్నాను. 1.5 కిలో బియ్యానికి గోలపెట్టే టీసీ క్వింటాల్ కనిపించినా నిర్లక్ష్యంగా నీకు అనవసరం అంటాడేం? నేనే గనక ఆయన స్థలంలో ఉంటే అతన్ని అభినందించేదాన్ని. మీకు మామూలు కట్టేవారికి క్వింటాళ్ళైనా తీసుకుపోనిస్తారు. నేను వండుకునే బియ్యానికి ఫైన్ వేస్తారా? ఈ న్యాయం బాగుంది. అతను పేలవంగా నవ్వాడు. ఆ బియ్యం తాలూకు మనుషులు అనుకుంటాను. దూరం నిలబడి బిక్కుబిక్కును చూస్తున్నారు. వారు ఆ బియ్యం బ్లాక్లో అమ్మాలని తీసుకుపోవటం లేదు. వారికి జీవనోపాధి అది. ఇక్కడ 2.5 కిలోలు కొంటే బీదర్లో అవతల 5 రూపాయలకు కిలో అమ్ముకుంటారు. వచ్చిన లాభంలో టీసీలకు, పోలీసులకు, దారి ఖర్చులకు పోను 2 పూటలా తిండి దొరుకుతుందో లేదో అనుమానమే. కండరాలనేవి కనిపించటం లేదు. గుడ్డలు కూడా చినిగిపోయి మాసిపోయి జిడ్డోడుతున్నాయి. మీరు నేను అడిగినట్టు ఫైన్ కట్టాలి. అది ఇది అడగకూడదు. టీసీ ఆజ్ఞ. ఎందుకు కూడదో చెప్తే సంతోషిస్తాను. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏందయ్యా చదువుకున్నట్టున్నావు? ఆమె చూడు, చెప్పి ఎక్కిన. ఇది రూల్ అంటే తలోగి ఫైన్ కట్టలేదు. ఆమెకు చేతకాక చేవ చచ్చుందేమో. నా వంక నిరసనగా చూశాడు. నాకు కోపం రాలేదు. నిజంగా నేను చేతకానిదాన్నే. మాటా పెరిగింది.
పోలీసులు తిట్టే బండబూతులు వినలేక అతను పోలీసును చాచి లెంపకాయ కొట్టాడు. దాంతో గొడవ పెద్దదే అయింది. ఈలోగా ఎక్కేవారు ఎక్కారు, దిగేవారు దిగారు. బండి ఆగినప్పుడు దొంగ సన్యాసులు మామూలు ముడితే మాట్లాడరు, లేకపోతే ఎక్కడా లేని రూల్స్ వస్తాయి. కేజీన్నర బియ్యం ఆసామి అరుస్తున్నాడు. మర్యాదగా మాట్లాడు. వికారాబాద్ రాని అసాల్ట్ కింద కేసు పెట్టకపోతే చూడు. చూస్తా ఈ మూటల బియ్యం ఫైన్ లేకుండా ఎలా కిందికి దిగుతాయో. వికారాబాద్ వచ్చింది. అందరం దిగాం. క్షణం పెళ్లి విషయం మర్చిపోయాను. అక్కడ ఏం జరుగుతుందోనని చూశాను. ఇన్స్పెక్టర్ రాగానే టీసీ గార్డులతో మాట్లాడారు. ఇన్స్పెక్టర్ ఆ బియ్యం తనవని ఫైన్ కింద రూపాయలు టీసీకి ఇచ్చాడు. కేజీన్నర బియ్యం అతను కొరకొరా చూసి తను ఫైన్ కట్టాడు. దొంగ సన్యాసులు ఇంటర్వ్యూ లేకపోతే ఈ దొంగ నాటకానికి అంతు చూసేవాణ్ణిరా. పళ్ళు పటపటా కొరుకుతూ కదిలే ట్రైన్ ఎక్కాడు. టీసీ తను వెడుతూ ఇన్స్పెక్టర్ ఇచ్చిన నోట్లు బొత్తు పెట్టి వాపసిచ్చాడు. నా తల తిరిగిపోయింది. లోకంలో నీతి నిజాయితీ లేదు, సిన్సియారిటీ లేదు, విలువలు నాశనమయ్యాయి. ఇలాంటివి ఏ నోట విన్నా వింటూ ఉంటాం. సిన్సియారిటీ ఖరీదెంత నాకు తోచదు. మీరైనా చెప్పండి. పదండి పదండి, మా బంధువులు తొందర పెట్టారు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.